ఆరిపోదా శనివారంలో ఇప్పుడు మాకు దక్కనిది ఎవ్వరికి దక్కకూడదు అంటున్నాడు మన ఇమ్ము. ఇంతకీ ఆ దక్కని సిచ్యువేషన్ ఏంటి, దాని గురించి ఇమ్ము ఏం చేశాడో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. మేము ముగ్గురు ప్రాణ స్నేహితులం. వీడికి ఏం కావాలన్నా నేను ఇస్తాను, వీడికి ఏం కావాలన్నా నేను ఇస్తాను. నా దగ్గర ఏదున్నా వీళ్ళిద్దరు తీసుకుంటారు. అదే మేడం మా ఫ్రెండ్షిప్. అవునరా, ఏంటి నీకు బ్రేకప్ అయిందంట? చాలా కోపం వచ్చింది. ఎందుకురా? మరి నాకంటే వాళ్ళు మూడే ఎక్కువ అంటుంది అమ్మాయి. పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమిస్తారా నువ్వు? సర్లే గానీ అరే పండు, నాకు ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. నాకు కూడా ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. నాకు కూడా ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. ముగ్గురికి ఒక అమ్మాయి నచ్చుంటది. ఎవరంటే నాకు సెట్ కాదు, నువ్వే తీసేసుకో. నువ్వే తీసుకోవద్దు. కాదురా, నువ్వే తీసేసుకో. దుర్గా నువ్వే నన్ను తీసుకోరా ప్లీజ్, నువ్వే నన్ను తీసుకో. చూసావా ఎంత వద్దొద్దు, కక్కుర్తొద్దు. దుర్గా నాన్నగారు పెళ్లి చూపులా? అది కాదు, పెళ్లి చూపులను కట్ చేస్తాడు నాన్న. నాన్న పెళ్లి చూపులుకా? అది కాదు, మా నాన్న కూడా పెళ్లి చూపులకి వెళ్ళమంటున్నాడు రా. రే రే, ఇది కూడా పెళ్లి చూపులు అయి ఉంటుందిలేరా. ఎందుకు ప్యాంట్ లోపల నుంచి తెస్తున్నావు? పెళ్లి చూపులకి వెళ్దాం ఫస్ట్. నమస్కారం మేడం. నమస్కారం సార్. వీళ్ళు ముగ్గురు నా కూతుళ్ళు. వీళ్ళకి ఈ రోజే పెళ్లి చూపులు ఫిక్స్ చేశాను. త్వరగా రెడీ అవ్వండి, పెళ్లి కొడుకులు వస్తారు. ఏంటి ముగ్గురు ఒకే ఇంటికి వచ్చాం? అదే రా, నేను చూస్తున్నా. బాబు మీరేనా పెళ్లి కొడుకులు? అవును. ఏంటి సార్ ముగ్గురు ఒకే ఇంటికి వచ్చాం? నాకు ముగ్గురు కూతుళ్ళు, మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ముగ్గురు ఒకేసారి చూసుకుంటారని చెప్పేసి మా ఇంటికే పిలిపించాను. అమ్మాయిని పిలిపించాను. అమ్మా రంభా, ఊర్వశి, మేనక. పెద్దమ్మాయి రంభ, ఊర్వశి, మేనక. ఇది రంభ. జంబల ఇక్కడ పంబలా ఉంది. నాకు ఒక అమ్మాయి నచ్చిందిరా. నాకు కూడా ఒక అమ్మాయి నచ్చిందిరా. అరే నాకు కూడా ఒక అమ్మాయి నచ్చిందిరా. అవునా? అమ్మాయి ఎవరంటే అమ్మాయి ఎవరంటే వచ్చిన ప్రతి వాడు దీన్నే చేసుకుంటా అంటాడు. మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? బాబు ఇదంతా కాదబ్బా, మీ కళ్ళకి గంతలు కడతాను. ఎవరైతే వెళ్ళి మీ ఎదురుకున్న వాళ్ళలో తాళి కడతారో వాళ్ళకి ఆ అమ్మాయి వైఫ్ అయిపోద్ది. మీ అదృష్టం పరీక్షించుకోండి అయ్యా. నేనే అదృష్టవంతుని, టీమ్ లీడర్ కదా. నేను నీకన్నా అదృష్టవంతురా. కట్టుకోండి బాబు. కట్టొచ్చా? మీ ఎదురుగా ఉన్న వాళ్ళని పట్టుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. తాళి కట్టండి. కట్టాడమే ఫస్ట్ వెళ్ళి రివీల్ చేద్దామా? ఫస్ట్ దుర్గారా. ఎందుకురా సాగరేఖ అంతలా అరుస్తావు పిచ్చోడా? వర్షాకి నేను కదా. బాబు మీరు కూడా చూసేయండి ఒకేసారి. మంచం ఎక్కడ తీసుకెళ్ళి ఏది ముద్దు పెట్టు. మీ ఇద్దరు మోసం చేశారు కదా? ఎవరా మోసం చేసింది? మోసం చేసింది నీకు తగిలిందా? ఈడే మోసం చేశాడు రే. నువ్వు అటు ఇటు తిప్పి నాకు చెప్పకు, అటు ఇటు తిప్పి నాకు చెప్పకు. ఎవరి వైఫులతో వాళ్ళు హ్యాపీగా కాపురం చేసుకుని హ్యాపీగా జీవితాన్ని గడపండి. ఎవరు చేస్తారు దీంతో హ్యాపీగా కాపురం? ఏమండి ఏంటి? పద లోపలికి పద. ఇది కొంచెం పర్వాలేదు మనకి. దూరంగా ఉండి చెప్పక్కర్లా. ఏంటి సార్ విజయలా నాటకం ఆడింది? ఒకసారి అంతేనమ్మా, కానీ కాలం కలిసి వస్తుంది నీకు కూడా ఏదో ఒక రోజు. పండు దింతన 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 దింతన. ఏం చేస్తున్నావురా నువ్వు? వెళ్ళలేదా శోభనానికి? అంత ధైర్యం చేయలేకపోయాను రా. నేను ధైర్యం చేసి గుమ్మం దాకా వెళ్ళాను రా. అక్కడ నుంచి నేను ధైర్యం చేయలేకపోతున్నాను రా. నేను అందుకే ఎక్కడ కూర్చున్నాను రా. అవునురా, నువ్వేంటికి రా ఇంట్లో తొంగి చూస్తున్నావు? మొన్న 3 సార్లు కొట్టి మర్చిపోయావా? వాడే చేస్తాడు, వాడు అంత సీన్ లేదు, వాడు అల్ల కూడా కాదు. ఎంతకు తెగించారా? గుండు సూదంట గుచ్చుకుంటుందంట. ఏంట్రా ఇది? ఏ దుర్గా, సూది
ఏంటి గుచ్చుకుందా? అట్టుబండి ఎవరు తినరు యాపిల్. అందుకే చెప్పా ఆ రోజు దుర్గాకి నాకు సెట్ చేసి ఉంటే ఇది అయ్యేది కాదు. మల్లెపూలు లేవా? సెకండ్ రే ఖాళీగానే ఉన్నాను రా. బయటికి వెళ్ళి కొద్దిగా మల్లెపూలు తీసుకుంటారా? మల్లెపూలు తీసుకుంటారా? ఫ్రెండ్ వే కదా. ఫ్రెండ్ ఎవరు ఆ మాత్రం చేయవా? ఆల్రెడీ మావయ్య 50 మూరలు ఇచ్చాడు కదరా, ఆ మూరలు అయిపోయినాయిరా. సరే చెప్పు. మల్లెపూలు ఆడి కోసం తీసుకొచ్చావా? రే ఖాళీ అనా చెప్పరా. కుదిరితే కొద్దిగా హల్వా తీసుకుని రావచ్చు. అవలాగా అనుకుంటున్నావా నేనేమో నీకు? ఏ దుర్గా ఫీలింగ్స్ వస్తున్నాయి. దీనికి ఉన్నారా ఫీలింగ్స్? ఈడికి కాదు రే. నేను ఇంకా మల్లెపూలకి వెళ్ళి తిరిగి రాకుండా మల్లెపూలు యాడ్ నుంచి వచ్చారా నీకు? మీరు తేకపోతే నేనేం తెచ్చుకోవాలి కదా. అరే మీకు కాదురా భయం, నాకు ఇప్పుడు నీకేం భయం? నువ్వు అంత రెడీగా ఉన్నావు మంచం మీద కూర్చొని. ఇంత రొమాంటిక్ గా ఎట్లా పుట్టావురా బుజ్జి కన్నా? బుజ్జి తల్లి నీకు కూడా కావాలనిపిస్తుందా? నీకెట్లాంటివి దక్కుతాయల్లు? వాడిని ఇలాగే వెళ్తే ఆ 3 అట్టిపోలు ఈడే తినేలా ఉన్నాడు రా. మన ముందు ఒక 20 కెమెరాలు ఉన్నాయి, ఎట్లా అంటే అట్లా చేయకూడదు దుర్గా. నేను పద్ధతిగానే చేస్తాను. నాకు వాళ్ళు అసలు నచ్చట్లేదు. నాకు నచ్చట్లేదు. వాడిని చంపేద్దాం. వాడిని ఎవరు చంపేస్తే అది మనకే, అప్పుడు మనమే చేసుకోవచ్చు విడాకులు ఇచ్చేసి. ఓకే నా దానికి వీడియోలో కూడా అవసరం లేదు. అంత డిస్టర్బ్ గా ఉంది. ఫస్ట్ నైట్ మనం రేప్ చేసుకుందాం. ఓకే అంటే ఈ రోజు నో యాపిల్స్. వాడిని చంపేయడానికి నేను ఒక మంచి ప్లాన్ చెప్తా, నువ్వు రెడీగా ఉండు. సరేనా సార్? వాడిని చంపేస్తే అది నాకెలా దక్కిద్ది? ఈడుంటాడు అడ్డుగా, ఇండు కూడా చంపేస్తా. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. వాడు చంపేస్తే నాకెలా దక్కుద్ది? అందుకని ఈయన్ని చంపేస్తా, వాడిని చంపేస్తా. మావిని నేను చంపవసరం లేదు, అదే పోద్ది. ఏంట్రా ఇది? రారా ప్లాన్ అని చెప్పా కదా. ఓహో ఇదేనా? సరే రా. దుర్గారావు రారా. అలిసిపెట్టున్నాగా ఒక గేమ్ ఆడదాం రా. ఏం గేమ్? ఇగో కూల్ డ్రింక్స్ తీసుకొచ్చా. ఓకే, ఎవరైతే దించకుండా తాగుతారో వాళ్ళే గెలిచినట్టు. వాడిని చంపేస్తే మళ్ళీ నువ్వు మిగిలిపోతావు కదా, నువ్వు దాన్ని ఎక్కడ తీసుకెళ్లిపోతావు అని చెప్పి నీకు కూడా కలిపేశాను రా. నాకు కలిపేవా? ఏంట్రా నాకు అదొకలా ఉంది. ఇప్పుడు వాడిని చంపేస్తే నువ్వు మిగులుతావు కదా, అందుకే నీకు కూడా కలిపేశా. అంటే వాడికి రావట్లేదేంటి? వాడికి రాదురా. నా బుజ్జి నుంచి నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నారా మీరు? మీ ఇద్దరు ఉంటే వీడు నాకు దక్కడు, అందుకని మిమ్మల్ని వేసేస్తా వీడిని. చూస్తున్న ప్రేక్షకులందరికీ చెప్పు, ఇమ్ము వర్ష లేదు, ఇప్పటి నుంచి దుర్గారావు వర్ష మాత్రమే. ఇమ్ము వర్ష వద్దు, దుర్గా వర్ష వద్దు. ఏమైందండి? మీ అక్క నాకు విషయం కలిపింది. తెలుసండి నాకు. తెలుసా? మరి సిగ్గులేనాడా పరాయి ఆడదాని మీద ఎట్లా మనసు పడేది? అమ్మా మెసేజ్. ఇప్పుడైనా బుద్ధిగా నా చెల్లితో కాపురం చేస్తావా చేస్తావా? చేస్తా. కాపురం చక్కగా చేస్తావుగా. ఈ టైంలో నేనే ఆ క్వశ్చన్ అడిగేది. రే నువ్వేంటి నా చెల్లితో కాపురం చేస్తావా చేస్తావా? అయ్యో ఏమండి, ఏమైందండి? నా చావు ముందే వచ్చింది. తీసుకెళ్ళి చెల్లి లోపల. చచ్చిందని అనట్లేదు ఇది. ఇప్పటి నుంచి బుద్ధిగా మీ పిల్లలతో కాపురం చేసుకోండి, లేదంటే ఇలాగే ఉంటది. ఎవరింట్లోకి తొంగి చూడొద్దు. అమ్మో మెసేజా? ఆ మెసేజ్ కూడా ఇది ఇస్తుంది. లోపలికి వెళ్దాం పద. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్? శివాజీ గారు మిమ్ము ఎందుకో మెసేజ్ ఓరియంటెడ్ ఎత్తుకున్నాడు ఈ వారం. మెసేజ్ ఏం కాదు, అసలు మెసేజ్ లేదు. కానీ ఆ లాస్ట్ కి ఎందుకు అడి తిరిగి మెసేజ్ వెళ్ళిపోయింది. అది అసలు మెసేజ్ ఏం అనుకోలేదు అసలు. ఓవరాల్ గా స్కిట్ చూస్తే బాగుంది, గుడ్ డీసెంట్. ఖుష్బూ మ్యామ్ ఏమో బాగుంది, ఒక చిన్న మెసేజ్ ఉంది, అందరి పర్ఫార్మెన్సెస్ బాగుంది, వెరీ నైస్. జడ్జెస్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ టీం కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బూ మ్యామ్ 9. జడ్జెస్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ టీం కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20.